హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి కీమా రెసిపీ. అసలు మసాలాలు ఏమీ యూజ్ చేయకుండా చాలా టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం. ఎక్కువగా మసాలాలు అంటే పడని వాళ్ళకి చాలా బాగుంటుంది. అండ్ ఆఫ్టర్ డెలివరీ ఫ్యూ వీక్స్ వరకు నాన్ వెజ్ ఏదైనా సరే మసాలా లేకుండా తినమని చెప్తారు కదా, వాళ్ళకు కూడా బాగా యూజ్ అవుతుంది. చూసేయండి, నచ్చితే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఫస్ట్ కుక్కర్లో ఆయిల్ వేసేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని పొట్టు తీసేసిన వెల్లుల్లిపాయలని వేసుకోవాలి. కీమా కర్రీలో వెల్లుల్లిపాయలు వేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ బాగుంటుంది. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. అమ్మ అయితే పప్పు నూనెని యూజ్ చేశారు. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకోవడం వల్ల కర్రీకి ఫ్లేవర్ బాగుంటుంది. ఉల్లిపాయలు కూడా చిన్న చిన్న ఉల్లిపాయలండి. ఆఫ్టర్ డెలివరీ యూజ్ చేస్తారు కదా. ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అవ్వాలి. వెల్లుల్లిపాయలు కూడా వాటితోనే మంచిగా ఫ్రై అవుతాయి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా దంచి పెట్టుకున్నది వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత క్లీన్ చేసుకున్న కీమాని వేసేసుకోవాలి. 2 or 3 టైమ్స్ బాగా క్లీన్ చేసుకున్న కీమాని వేసేసుకొని అంతా కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత అంతా కూడా బాగా కలుపుకోవాలి. కీమాలోంచి వాటర్ వస్తాయి కదా, వాటర్లోనే కీమా సగం ఉడికిపోతుంది. నెక్స్ట్ మీ కారానికి తగ్గట్టుగా కారం వేసుకోండి. అంతా కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసేసుకోండి. కారం వేసుకున్న తర్వాత వెంటనే వాటర్ వేయకూడదండి. కారం పచ్చివాసన పోయేంత వరకు కూడా ఒక 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఆయిల్లోనే కీమా ఉడకడం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి. అంతా కూడా బాగా కలిసిన తర్వాత 2 నిమిషాల వరకు కర్రీని మగ్గనివ్వాలి. పచ్చివాసన అంతా కూడా పోతుంది. కారం వేసాం కదా. లిడ్ క్లోజ్ చేసేసి మగ్గనిచ్చిన తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని అంతా కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసేసుకోండి. మీ కర్రీకి కన్సిస్టెన్సీగా వాటర్ని కూడా వేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత 5 విజిల్స్ వరకు వేయించుకోవాలి. మీరు తెచ్చుకుంటే కీమా హార్డ్నెస్ని బట్టి విజిల్స్ వేయించేసుకోవాలి. అమ్మ అయితే 5 విజిల్స్ వరకు వేయించేసిందండి. మీరు తెచ్చుకుంటే కీమా హార్డ్నెస్ని బట్టి విజిల్స్ వేయించేసుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కనుక కొద్దిగా వాటర్ ఉన్నట్టయితే కర్రీ దగ్గర పడేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి.